నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొదలు పెట్టింది. వారి దుఃఖములు నాకు తెలిసేయలేదు. చాలా ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ తన గురించిన 3 విషయాలు చెప్తా ఉన్నాడు. మొదటిది చూడటం గురించి చెప్తా ఉన్నాడు, వినటం గురించి చెప్తా ఉన్నాడు, తనకు తెలుసు అని చెప్తా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బాధపడతా ఉన్నారు, దాస్యంలో ఉన్నారు. ఆ దాస్యాన్ని బట్టి వారు కురిగిపోతుండగా వారి యొక్క పరిస్థితిని దేవుడు చూచాడని చెప్తా ఉన్నాడు. అక్కడ ఏం మాట్లాడతారంటే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసింది. ఎవరి బాధ చూసాడంటమా? మనము ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు అని చూస్తున్నాము, కానీ దేవుడు వారికి పేరు పెట్టాడు. వాళ్ళు నా ప్రజలు అంటా ఉన్నాడు. దేవుడి చేత వీరు నా ప్రజలు, వీరు నా వారు అని చెప్పించుకునే గొప్ప స్థితిని వారు పొందుతున్నారు. వీరు నా వారు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ గురించి, నా గురించి ఈ మాట చెప్పగలరా? వీరు నా వారు, వీరు నా ప్రజలు. దేవుడు లాంటి మాటను మన విషయంలో చెప్తే ఎంత గొప్ప స్థితితో. ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలు బాధపడతా ఉన్నారు, వారి బాధను నిశ్చయంగా చూసి తిని అంటా ఉన్నాడు. మన దేవుడు చూసే దేవుడే ఉన్నాడు. మన దేవుడు చూస్తాడు, చూడటం మాత్రమే కాదు, కానీ ఆయన వినే దేవుడు, ఆయన సర్వము తెలిసిన దేవుడు. ఈ బాధను బట్టి వారు మొరపెడతా ఉన్నారు. ఎందుకు పెడతారంటే అక్కడ చదివితే, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను దేనికి మొరపెడతానంటే, వాళ్ళు దేనికి మొరపెడతారంటే తమ కష్టపడతా ఉన్నారు. ఆ కష్టాన్ని తట్టుకోలేక మొరపెడతా ఉన్నారు. ఈరోజు కొన్ని విషయాలు మనం చూడాలని ఆశపడుతున్నాం. అందులో మొదటి, దేవుడిని చూస్తా ఉన్నాడు. దేవుడు నీ మొరను పెట్టా ఉన్నాడు. నీ మొరను వినే దేవుడే ఉన్నాడు. దేవుడిని చూస్తున్నాడు. నీ అర్థం నమ్ముతా ఉన్నారు కదా, అన్న నమ్ముతా ఉన్నారు కదా, చాలా సంతోషం. దేవుడు చూస్తున్నాడు అని నువ్వు నమ్మడం చాలా సంతోషం. నీ కష్టాన్ని చూస్తున్నాడని నమ్మడం చాలా సంతోషం. నీ కన్నీటిని చూస్తున్నాడని నమ్మడం చాలా సంతోషం. అదే దేవుడు నువ్వు చేస్తున్న దేవుడికి వ్యతిరేకమైన పనులు కూడా చూస్తున్నాను చూడాలి. దేవుడు ఇష్టమైన పనులు కూడా చూస్తున్నాను చూడాలి. కానీ మనం దేవుడు మమ్మల్ని చూడడం అనుకున్నట్లుగా, దేవుడికి తెలియదు అనుకున్నట్లుగా చాలా సార్లు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. చాలా సార్లు దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తూ ఉంటాం. చాలా సార్లు దేవుడి యొక్క కోపాన్ని రేకెత్తించే పనులు చేస్తూ ఉంటాం. అయిపోగానే దేవుడు మనల్ని చూస్తున్నాడు అని నమ్ముతున్న లక్ష్యంగా కనబడతాము. కానీ అదే సమయంలో దేవుడు మనల్ని ఎప్పటికీ చూడడు అన్నట్లుగా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయడానికి మనం ముందు కలిగేస్తూ ఉంటాం. మనం చేసే తప్పులు దేవుడు చూడడు అనుకుంటాం. మనం చేసే వ్యతిరేకమైన పనులు దేవుడు చూడడు అనుకుంటాం. మనం చేసే దేవుడికి ఇష్టమైన పనులు, దేవుని పరిచయం కాటకు కలిగే పనులు మనం చూడము. దేవుడు మమ్మల్ని చూడడానికి ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా మంది మనుషులు దేవుడి చేత మేలు పొందిన తర్వాత, దేవుడి చేత ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తబడిన తర్వాత, వారు చాలా మంది చేసే పనులు, మాట్లాడే మాటలు దేవుడు మమ్మల్ని చూడడు, మమ్మల్ని వినడు అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బాధపడుతుంటే చూస్తున్న దేవుడు, నువ్వు కన్నీరు పడుతుంటే చూస్తున్న దేవుడు, తనకు వ్యతిరేకంగా నువ్వు వేసే ప్రతి అడుగుని చూస్తూనే ఉంటాడు. నీ బాధపడతా ఉంటే చూస్తున్న దేవుడు ఆ బాధ నుంచి లేవనెత్తాడు. నువ్వు దుఃఖపడుతుంటే చూస్తున్న దేవుడు నీ దుఃఖాన్ని నాశనంగా మారుస్తాడు. అదే తనకు వ్యతిరేకంగా చేస్తున్న పనులు వారికి ఖచ్చితంగా శిక్షణ కూడా తీసుకొస్తాడు. చాలాసార్లు దేవుడి యొక్క మంచితనాన్ని మనం చేస్తాం అనుకుంటా ఉంటాం. దేవుడు ప్రేమించే దేవుడు, దేవుడు చూస్తున్న దేవుడు, సహాయం చేస్తున్న దేవుడు, ఇవి వింటూ వీటి గురించి మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ దేవుడికి వ్యతిరేకమైన అడుగులు మన జీవితంలో చాలాసార్లు పడతా ఉంటాయి. చాలా మంది చూస్తూ ఉంటాం. మేము చాలా మంది జీవితాల్లో ఈ మేలు కేవలం మీ ప్రాంతం వల్ల జరిగింది అని సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు చెప్పిన సాక్ష్యం వాళ్ళు మాత్రమే కాదు, చాలా మంది మాట్లాడేవాళ్ళు
లేదా మా దగ్గర మాట్లాడేవాళ్ళు, అయ్యో మేము ఇలా ఉన్నామంటే మీ ప్రార్థనే అని అంటున్న వాళ్ళు కూడా చాలాసార్లు వారి జీవితాల్లో మాకు వ్యతిరేకంగా, సేవకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, చేసిన పనులు చాలాసార్లు కనపడతానే ఉంటాయి. సంఘానికి వ్యతిరేకంగా అనేక మంది మనుషులు చేస్తున్న పనులు చాలాసార్లు మా దృష్టికి వస్తూనే ఉంటాయి. చాలాసార్లు వాళ్ళు పిలిచి మీరు చేసే పని సంఘానికి ఆటంకం అవుతుందని చెప్పినా సరే మార్పు చెందని పరిస్థితుల్లో చాలా మంది మనుషులు మాట్లాడుతూనే ఉంటారు. దేవుడి గురించి చాలా తప్పు అభిప్రాయాలు మనకు ఉన్నాయి. నువ్వు చేస్తున్న నటన దేవుడు చూస్తూ ఉంటాడు. మన కష్టం నుంచి వింటా ఉన్నాం, బాధలో తీసుకొస్తాడు, చాలా మనం చూసాము. కానీ ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతుంది తెలుసా, దేవుడు మేలు పొందిన తర్వాత దేవుడి పేరు చెప్పి నువ్వు నటించే నటన దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడికి వ్యతిరేకంగా పనులు నువ్వు చేయడం దేవుడు చూస్తూ ఉన్నాడు. పరిచర్యకు ఆటంకం కలిగించే పనులు, వాటిలో పాల్గొని పొందడం దేవుడు చూస్తూ ఉన్నాడు. దాన్ని మర్చిపోయిన వాళ్ళని చాలాసార్లు మనము నటిస్తూ ఉంటాం. నువ్వు కష్టంలో ఉంటే దేవుడు లేవెత్తాడు, దేవుడు వ్యతిరేకంగా ఉంటే ఏం చేస్తాడు? దేవుడు వ్యతిరేకంగా ఉండడం వల్ల మనం మంచి జరిగితే కీడు జరుగుతారు. దేవుడు పరిచర్యకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మంచి జరిగితే కీడు జరుగుతారు. దేవుడు పరిచర్యకు ఆటంకం కలిగినప్పుడు కీడు జరిగితే మంచి జరుగుతారు. చాలాసార్లు మనం కీడు అనే విత్తనాన్ని విసుకుంటూ మంచి అని పక్కకు వేయాలనుకుంటూ ఉంటాం. కొన్ని సంఘటనలు గడిచిన సంవత్సరాల్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది, అరే ఈ కుటుంబం చాలా దేవుడు చేయడానికి మేలు పొందింది కదా, అదే కుటుంబం నుంచి పరిచయను పాడు చేయడానికి, చేసే పరిచయం ఇవ్వడానికి అదే కుటుంబం నుంచి అదే వ్యక్తులు ఏ నోటితో అయితే పోయారో, ఏ నోటితో అయితే మీ వల్ల మేము మేలుపోదామన్నారు, ఏ నోటితో అయితే పరిచయం జీవిస్తామన్నారు, అదే నోటితో పరిచయం ఇబ్బంది పెట్టే కారణంగా, అదే భావంతో పరిచయం ఆటంకపరిచే విధంగా అదే మనిషికి ప్రవర్తిస్తున్నారే. చేస్తా దేవుడిని చూస్తా ఉన్నాడు. దేవుడిని చూస్తా ఉన్నాడు. నువ్వు మనుషుల దగ్గర నటించవచ్చు, మనుషుల దగ్గర నటించవచ్చు, కానీ దేవుడిని నటించవచ్చా? మనుషుల దగ్గర నటిస్తే తెలిసిపోతా ఉంటాయి. నేను కొన్ని విషయాల గురించి చెప్తా ఉంటాను. దివ్య కూర్చోవాలి, అమ్మా మీరు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు దివ్య 99.9% నమ్మదు, లేదు అలా జరగలేదు అంటే. కొన్ని రోజుల తర్వాత అది జరుగుతున్న విషయాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత మనం ఏదైతే దేవుడు చెప్పాడో అది నిజమైన విషయాలు బయటపడతా ఉంటాయి. ఒకరి గురించి కాదు, ఇద్దరు గురించి, చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి చూస్తూ ఉంటాం. ఎందుకు నటించాల్సి వస్తుంది? ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది? దేవుడు ఏ తప్పు చేశారని దేవుడి కార్యానికి ఆటంకపడాల్సి వస్తుంది? దేవుడు ఎక్కడో అక్కడి స్థాయి ఉండాల్సిన మనల్ని తీసుకొచ్చి ఆయన తండ్రి నుంచే భాగ్యం ఇచ్చి ఆయన పాటలు పాడటానికి, ఆయన అమ్మను ప్రార్థన చేయడానికి, ఆయన ద్వారా వెళ్ళిపోవడానికి, ఆయన గురించి 4 మాటలు చెప్పే స్థితిలో కూడా తీసుకెళ్ళినప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి తీసుకురాబడ్డామో మర్చిపోతూ ఆయన వ్యతిరేకంగా మన పనులు మార్చుకోవడానికి, అవమానకరంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ ఏ దేవుడైతే ప్రేమిస్తున్నాడో అదే దేవుడు శిక్షించే దేవుడు కూడా ఉన్నాడు. ఆ మాటను జ్ఞాపకం పెట్టుకున్నాము. ఏ దేవుడైతే నీ మొరను వింటా ఉన్నాడో అదే దేవుడు నువ్వు మొరపెట్టినా తన చెవులు మూసుకునే పరిస్థితి వస్తుందని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏ దేవుడైతే నీ కన్నీటిని చూస్తా ఉన్నాడో అదే దేవుడు నువ్వు కన్నీరు కాల్చి అందరినా సరే నువ్వు పట్టించుకొని కలిసి రాకూడదని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా పట్టణము రోజు రోజుకి లూపు అంటే నులివెచ్చిన స్థితిలో వెళ్ళిపోతున్న వాళ్ళు కనబడుతూ ఉన్నారు. చాలా ఎక్కువ మంది నులివెచ్చిన స్థితిలో నుంచి ఇంకా కిందకి పోయే పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది. అయ్యో నా జీవితంలో తప్పు జరిగితే, అయ్యో మా వాళ్ళు తప్పు జరిగిందమ్మా, ఇంకెప్పుడు తప్పు జరగలేమో అని ఒప్పుకుంటున్న వాళ్ళు, లేకపోతే సంఘంలో మా వల్ల అలా తప్పు జరిగింది, మరి అన్నటికీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని చెప్పేవాళ్ళు సంఘంలో కనపడట్లేదు. నిజమైన సాక్ష్యం అంటే ఏంటంటే సార్, నిజమైన సాక్ష్యము మన జీవితంలో వచ్చిన మార్పులు చెబుతుంది. మనం ఆ మార్పును మన మాటలో చెప్పలేకపోతామంటే, మార్పుని ఆ మాటలో మనం చూపించలేకపోతామంటే మన జీవితంలో మార్పు రాదన్నమాట. మార్పు వచ్చినట్టుగా నటిస్తూ ఉన్నాం. వాక్యం వాళ్ళ
దేవుడు చాలా స్పష్టంగా చాలా చోట్ల మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం మనుషులు వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. సమయస్త్రీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత ఆవిడ ఊరంతా వెళ్ళి ఒక మాట చెప్పింది. ఆ ఊళ్ళో ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడడానికి రండి. ఏం చెప్పిన మనం చెప్తాం ఒకసారి. నేను చేసిన వాటిని నాతో చెప్పిన వారిని చూడడానికి రండి. ఇదిగో నేను ఇది చేశాను, దేవుడు నాకు చూపించాడు, దాన్ని సరి చేస్తున్నాము అన్నవారు సంఘంలో కనబడటం తక్కువైపోతుంది. ఈ రోజులో ఎంత పెద్ద తప్పన్నా చేయని, పరిచయకి ఎంత ఆటంకం అంతే తప్పున్నా ప్రార్థన చేయి. జరిగే పరిచయం మొక్కలు చేసేది ఏది చేసినా సరే, అయ్యో దీని విషయంలో దేవుడు నాకు తప్పని చూపించాడు, వాక్యంలో తప్పని అర్థమైంది, మీరు చేసింది తప్పే అని ఒప్పుకునే వాళ్ళు కనపట్ల. దానివల్ల ఆ తప్పు వల్ల నష్టపోతున్నప్పుడు, ఆ తప్పు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు, అమ్మ నాకు ఎందుకు ఈ పరిస్థితుల్లో తెలియట్లేదని మాట్లాడేవారు కాబడుతున్నారు. వాక్యం ఇచ్చిన వాళ్ళ మనం నటించవచ్చు, దాని మనుషుల దగ్గర దేవుడి దగ్గర నటించడము అసాధ్యము. మనుషులుగా కనబడుతున్న సేవకులను కూడా నటించవచ్చు. సేవకు కూడా మీకు జీవితాలు తెలుసు. మీ జీవితంలో ఈ కష్టం వచ్చిందంటే మీరు చేసిన ఈ పనులు, మీరు చేసిన సేవ నాటకు వచ్చే పనులు, సేవ మొక్కలు చేసే పనులు, ఏదో ఒక పని యొక్క రిజల్ట్ ఇది. మీరు చేసిన తప్పుల యొక్క కోతను లేదా పంటను కోసుకుంటా ఉన్నారు. తప్పుల యొక్క పంటను కోసుకుంటా ఉన్నారు. ఎందుకని ఇలా జరుగుతుందంటే మనం దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. సంఘానికి వస్తున్నాము, మన ద్వారా పరిచర్య జరగాలి, మన ద్వారా కొత్త పనులు జరగాలి, కొత్త వ్యక్తులు రావాలి. కానీ మా పనులు ఎలా ఉంటాయి తెలుసా? మన కొత్త పనులు వచ్చే వాళ్ళు కూడా అవి పనులు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక పని వాళ్ళు పెడితే దానికి కూడా ఇబ్బంది పెట్టే పనులు జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనం దేవుడు చూస్తున్నాడని చెప్తున్నాం, కానీ మనం చూస్తున్నాడని నమ్మట్లేదు. చెప్పిన మాటలు అనుగుణంగా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. మా సంఘంలో ఇటువంటి సాక్ష్యాలు ఉంటాయి చాలాసార్లు. అయ్యో నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను, ఇలాంటి తప్పు నా వల్ల జరిగింది, నా వల్ల నా కుటుంబం వల్ల పరిచయకి ఆనందం జరిగింది, ఇది తప్పుని అర్థమైంది, పాపని అర్థమైంది, ఇదిగో నేను సరి చేసుకున్నాను, ఇలా ఎన్నటికీ ఉండడం అని సాక్ష్యాన్ని పెడతారు. సంఘంలో వెళ్ళాలి పడినా నేను ఏ రోజు కానీ ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉందా? ఇలాంటి సాక్ష్యం ఎక్కడ ఉన్నామా? మరి అలాంటి పరిస్థితి జరగలేదా అంటే చాలా నేను జరిగియో నేను ఉదాహరణ చూపిస్తే బాధపడతాను తప్ప సరి చేసుకోవడం చెప్పుకోవట్లేదు కాబట్టి నేను ఉదాహరణ చూపిస్తున్నా. బయట నుంచి సంఘానికి దేవుడి పనికి బయట నుంచి కొన్ని శ్రమ వస్తూ ఉంటాయి, బయట నుంచి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బయట వాళ్ళు పరిచయాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనుషులు కాదు, అపవాదించడం తెలిసినటువంటి వాళ్ళు అయి ఉంటారు. కోరిక ఒక చోట పరిచయం జరుగుతూ ఉంటే ఆ పరిచయం ఇబ్బంది పెట్టడానికి బయట నుంచి కొన్నిసార్లు ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ లోపల నుంచి బయట వారిని సహకరించడం అనేది మన సంఘంలో ఎక్కువగా చూస్తూ ఉంటాయండి. చాలా చోట్ల పరిస్థితులు గమనిస్తూ ఉంటాం. కొన్ని చోట్ల కొంతమంది ప్రార్థన అవసరం చెప్తూ ఉంటారు. చాలా ఎక్కువ సార్లు బయట నుంచి సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ మన సంఘంలో ప్రత్యేకత ఏంటంటే సంఘంలో ఉన్న వారు బయట వాళ్ళు చేసే పనులకి తోడ్పాటిస్తూ ఉంటారు. మా ఒక ప్రార్థన పెట్టాం అనుకోండి, అది ఇబ్బంది పెట్టడానికి కొంచెం ప్రయత్నం చేస్తారు అనుకోండి, అలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. సహజంగా దేవుడికి జరుగుతూ ఉన్నప్పుడు అపవాదాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి పనులు సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ మన సంఘంలో గొప్పతనం ఏంటంటే మన సంఘం వాళ్ళే దాన్ని ఇంకా ఒక్కరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మన పని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహాయ శక్తులా సిద్ధపడతారు ఆ పని పాడు చేయడానికి. కొన్ని వీళ్ళు వెళ్ళిపోలేదా, వీళ్ళకి సంఘంలో ఇబ్బందులు లేనిగా, వీళ్ళకి సంఘంలో పట్టించుకోలేదంటే అదే కాదు, అన్ని విషయాల్లో ముందు వరుసలో ఉండి వెళ్ళిపోతున్నవారు ఇంకా ఒకరిద్దరు కాదు, చాలా మంది 2 సంవత్సరాలు ఇదే పనిలో కొనసాగుతూ ఉన్నారు.
మొన్న వచ్చే వరకు చెప్పాలంటే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంటుంది. అపవాది చేత మనుషులు ప్రేరేపించబడినప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, సంఘాన్ని ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు దానికి సహకరించేదానిగా ఉన్నావా, స్పందించేవాడిగా ఉన్నావా, దానికి వ్యతిరేకంగా సంఘపక్షంగా నిలబడేవాడిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఉదయకాలంలో ప్రయత్నం చేస్తున్నావా? నిజమే అక్కడ మీద కొన్ని ఒత్తిడి వస్తూ ఉన్నాయి, సంఘాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఆయా స్థితిలో ఆయా దశలో అనేక సార్లు నేను గడిచిన 22-23 సంవత్సరాల నుంచి పరిచయంలో ఉన్నాను. ఈ 23 సంవత్సరాల్లో ఇక్కడ జరిగే పరిచయంలో దాంట్లో రకరకాల చోట్ల మీరు పెట్టే పరిచయంలో ప్రతి చోట జరుగుతున్న పరిచయాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చాలా మంది చేశారు. చేసిన వాళ్ళు ఎక్కువ మంది వేడుకున్న వారే, చేసిన వాళ్ళు ఎక్కువ మంది వేడుకున్న వారే. 2 సందర్భాలు మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. మేము ఊరి లేవము, ఆ ఊళ్ళో కుటుంబము చాలా ఇబ్బందులు ఉంది. వాళ్ళు కాబట్టి వాళ్ళకి వాళ్ళ సొంత బంధువు వేరే ఊరి నుంచి రామంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళి చాలా కష్టం వాళ్ళు బయటకు వచ్చారు. ఇది మీ ప్రార్థన వల్ల అని చెప్పారు. తర్వాత ఆ కుటుంబం ద్వారా ఒక కుటుంబం పరిచయమైంది. ఆయన చాలా భయంకరమైన స్థితిలో ఉంది. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ ముందు నుంచి మన దగ్గర ఆమె ఏం చేస్తుంది, ఆయన మన దగ్గర రాకుండా అక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసింది. ఆయన చెప్తాను, లేదు వస్తారా కదా దగ్గర వస్తుంటే, లేదు ఎక్కడ రావడానికి వీలు లేదు. ఎక్కడ రావడానికి, ఎక్కడైతే మేము ప్రార్థన పెడతామో, ఎక్కడైతే వీలు అక్కడ రావడానికి వీలు లేదు. నేను వేరే చోట తీసుకెళ్తాను, వేరే చోట తీసుకెళ్ళలేదు. ఎప్పుడైతే మనుషులు మన దగ్గర కాకుండా వేరే దగ్గరికి వెళ్తా ఉంటారో, వేరే చూస్తూ ఉంటారో, బయట అలాంటి వాళ్ళని వదిలేస్తూ ఉన్నాం. మన కూడా అదే చేయలేము. అక్కడ వదిలేసే వాళ్ళని కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, దాదాపు 1 సంవత్సరం అయిన తర్వాత ఆయన మన బాధ గుర్తొచ్చింది. ఆయన పేరు కృష్ణకుమారి. అయ్యో గ్రామంలో ఒక 2-3 నెలలు గుర్తొస్తున్న తర్వాత ఆ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశారు. అయ్యా పలానా కృష్ణకుమారి అనే అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళు ఒక ట్రాక్టర్ కొట్టుకోవాలని చాలా కొన్ని ఇబ్బందులు పడినప్పుడు ట్రాక్టర్ కొట్టుకొని డబ్బులు ఒక ఇతర మోసం చేశారు. తినడానికి కూడా ఏ పరిస్థితి చెప్పారు. ప్రార్థన చేస్తే వాళ్ళు తినడానికి చిన్నగైన స్థితిలో వచ్చారు. తర్వాత ఆ డబ్బులు కూడా తిరిగి వచ్చాయి. ఈ రోజుల్లో డబ్బులు తీసుకుని తిరిగి వెనక్కి ఇవ్వడం కష్టం. ఆ ఊళ్ళో పెద్ద పొలానికి చెందిన వాళ్ళు చాలా భయంకర వ్యక్తులంట. వాళ్ళని అడగడానికి అవకాశం, వాళ్ళు ఇవ్వకపోయినా సరే వాళ్ళ దగ్గర కృషించగలిగే స్థాయి ధైర్యం ఆ ఊళ్ళో అవ్వడం లేవు. అవి కూడా తిరిగి వచ్చినాయి. తిరిగి వచ్చిన తర్వాత ఎవరైతే మనలో ఎక్కువ వెళ్తుందో ఆ అమ్మాయి తీసుకుని వేరే చోట ప్రారంభించడం మొదలుపెట్టింది. కాబట్టి మేము వాళ్ళ వెళ్ళడం మానేశాము. 1 రోజుల తర్వాత ఆ అమ్మాయి పేరు కృష్ణకుమారి, వెళ్ళిపోయిన అమ్మాయి పేరు, తీసుకెళ్ళిన అమ్మాయికి అమ్మకు అమ్మాయి పేరు. ఆమె బాగా గుర్తించి 2 నెలలు 3 నెలలు గుర్తించి ఆ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, కృష్ణకుమారి అనే అమ్మాయి ఎట్లా ఉందంటే నవీ మాస్టర్ గారు మీకు ఏంటంటే ఆ అమ్మాయి అన్నాడు. లేదయ్యా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థిస్తుంటే అవునండి మీరు వచ్చేవాళ్ళు నాకు తెలుసు అని. ఆ అమ్మాయి ఇప్పుడు రోడ్డు మీద నుంచి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని ఆపుతుంది అని చెప్పాడు. నేను అర్థమైన ఎందుకు వ్యభిచారం చేస్తా ఉంది, వ్యభిచారం కొరకు రోడ్డు మీద నిలబడతా ఉంది. ఏ స్త్రీ అయితే తినడానికి తినబెట్టి అన్నం పెట్టడానికి కూడా అవకాశం పరిస్థితి వెళ్ళిపోయిందో, షాపులో 10 రూపాయలు పడితే ఎవరు పరిస్థితులు వెళ్ళిపోయిందో, ప్రార్థన చేసినప్పుడు అక్కడ నుంచి ఎదిగి అక్కడ నుంచి బయట వేసి అక్కడ నుంచి వాళ్ళ డబ్బులని వెనక్కి లభించుకునే ఒక స్థితిలోకి వచ్చారో అదే స్త్రీ కొన్ని రోజులకి వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన కూడా చాలా రోజులు మాట్లాడాను. నేను మాట్లాడాను, దివ్యతో మాట్లాడించాను. ఒక్కసారి రామా మా దగ్గరికి, ఎందుకంటే మేము మీ దగ్గర రావడానికి అవకాశం మొదలు. ఆయన ఒక్కసారి కూడా మా దగ్గర రావడానికి మొహం చూపించలేకపోయింది. ఆయన కలిసినప్పుడు చాలాసార్లు బాధపడతానండి. అయ్యో ఎందుకని ఆయన తప్పు దాంట్లో వెళ్తున్నప్పుడు, అమ్మ తప్పు చేసేది అక్కడ వెళ్ళకూడదు, ప్రార్థన వెళ్ళకూడదు, మా దగ్గర మేము మేలు చేశారు కదా, దేవుడు మా ద్వారా మేలు చేశారు కదా, అక్కడ వెళ్ళొద్దని ఎందుకని ఆటంకపడలేదా అని చాలాసార్లు బాధపడతాను. ఒకవేళ వాళ్ళు ఆటంకపరుచుంటే, ఒకవేళ మాట్లాడుంటే ఆయన వ్యభిచారం అయ్యేది కాదేమో. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ బాధ చాలా
నా జీవితంలో ఉంటా ఉంది. ఇప్పటికీ ఆ ఊరి మీద నుంచి వెళ్తున్నప్పుడు ఆయన కంపల్సరీ గుర్తు వస్తుంది. ఫోన్ చేసి రామ ఒకసారి అంటే కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా నేను వస్తాను అయ్యారంటే ఆ తర్వాత ఆ రోజు అలా ఉందో లేదో చనిపోయేది కూడా మనకి తెలియదు. ఆయన ఆ వ్యభిచారం అయిపోవడానికి కారణం ఎవరైనా వ్యభిచారం అయిపోవడానికి కారణం చెప్పిన కథంలో చెప్పిన సంఘటనలో ఈ అమ్మాయి వ్యభిచారిగా రోడ్డు మీద నిలబడడానికి ఎవరు కారణమై ఉంటారు? ఏ అమ్మాయి అయితే మన దగ్గరికి రాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్ళిన అమ్మాయి కూడా ఆ అమ్మాయి పెళ్ళి కాకుండా 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంది. మన పరిశీలించాల్సి పెళ్ళేది, ప్రార్థన చేసిన కొన్ని రోజులు పెళ్ళేది. దేవుడు చెప్పాడు నేను ఊరిలో వస్తామంటే దేవుడు చెప్పాడు. వాళ్ళ ఇంటికి అయితే ఆయన వాళ్ళని ఇద్దరు ఎదుర్కొంటూ ఉన్నారు. లేపి ఈ వాళ్ళని పెళ్లి గురించి చెప్పాను కొంచెం. అంత అద్భుతాలు చూసిన తర్వాత కూడా మనుషులు ఒక్కొక్క మనిషిని చెడ్డబాగా ఎలా కనిపిస్తారా? ఆ ఊరిలో నుంచి వెళ్ళే ప్రతిసారి నాకు ఏమీ గుర్తొస్తుంది, అయ్యో ఈ అమ్మాయి వ్యభిచారం అయిపోయింది. ఏదో తీసుకెళ్ళి ఏదో జ్ఞానం పడ్డా తర్వాత రోజున నరకానికి వెళ్తూ పర్వాలేదు వెళ్తూ తిరిగి పరిస్థితి వరకు వేరే రోడ్డు మీద కూర్చుని వ్యభిచారం కొరకు ఎదురు చూడటం. నేను చాలాసార్లు గొడవలు ఉన్నప్పుడు అక్కడ కూడా మా సందేశులు ముందు చెప్పారు రోడ్డు మీద కనబడతా ఉంటారు. మిగతా సమయాల్లో రావడానికి వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు రావడానికి వెనకడిగినా క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఎంతమంది చేస్తున్నా మీకు అలా ఎంతమంది? చాలా మంది వచ్చేవాళ్ళు, 46 మంది అక్కడ వస్తూ ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని రోజులకి వారు కొన్ని సంఘటనలు జరిగాయి. చెప్తే కొంతమంది బాధపడతారు, మనం చేస్తారు కానీ చేసేవాడిని బాధపడతారు. మన సంఘంలో వచ్చేవాళ్ళే అక్కడ జరిగేదని ప్రార్థించారు. మన సంఘంలో వచ్చేవాళ్ళే పిల్లలను పంపించి వాళ్ళందరూ తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ అదే పెట్టుకున్న డబ్బులు ఏదో పెట్టుకోవచ్చు. నీ సహకారం దాన్ని అందకూడదు కదా, నీ సహకారం దాన్ని అందకూడదు కదా. ఆ పిల్లలు ఈరోజు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మన దగ్గర రావడానికి మోహన్ కావచ్చు. పండగ రోజుల్లో కూడా తీసుకు రాకుండా అయిపోయారు. పండగ రోజుల్లో కూడా తీసుకు రాకుండా అయిపోయారు. మేము కొన్ని రోజులు కనపడము మా మొహం చూడటానికి ఇష్టపడాల. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ కొన్ని పరిస్థితులు అర్థమయ్యే ఏదో తెలియదు, కనపడటం మొదలని చెప్తామన్నారు. ఏమైంది పరిచర్య? వీళ్ళు కష్టపడి చేసిన పని కొంతమంది చర్చికి రాకుండా చేయడానికి కారణమైంది. కొంతమంది దేవుడు మాకు వినకుండా చేయడానికి కారణమైంది. మా సంఘం నుంచి కలిసేసి వెళ్తున్నారు కొంతమంది. వీళ్ళు మన మీద ఎంత చెప్తే అక్కడ వాళ్ళ దగ్గర అంత రెస్పాన్స్ ఉండదు, అంత గౌరవం వస్తాయి. మన గురించి అక్కడ చెప్తే అక్కడ ఏదో లాభం వస్తాయి. అంతే కొంతమంది చెప్తా ఉంటారు. ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఏమిటారో మనకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యం. 20 సంవత్సరాలు కలిసి 23 సంవత్సరాల నుంచి ఇదే పడి మాకు ఈ రోజు మొదలైంది కాదు, ఎప్పుడుచో మొదలైంది, ఇప్పుడు దాకా కొనసాగుతాం. మనుషులు మాట్లాడితే ఏం చెప్తారో తెలియదు, చెప్పడంలో ఏం లాభం వస్తుందో తెలియదు. వాళ్ళు ఇక్కడ పరిస్థితి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు పొద్దులైతే వాళ్ళు మాట్లాడే వాళ్ళే కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కొన్ని పనుల గురించి మాట్లాడుతూ ఉంటారు. కనబడినప్పుడు చాలా పనులు మాట్లాడతారు. నోటితో నవ్వుతూ కనబడినప్పుడు చాలా నవ్వుతూ మాట్లాడతారు. వాళ్ళ పనులన్నీ కూడా చాలా వ్యత్యాసం ఉంటారు. నేను ఎప్పుడు మన సంఘంలో 5 సార్లు మాట్లాడారు. ఒక ఆయన ఒక రాజకీయ నాయకుని కూర్చోబెట్టి రాజకీయ నాయకుని యెహోవా దేవుడితో పోల్చినప్పుడు మాట్లాడారు. యెహోవా దేవుడు నేల మట్టి నుంచి సూర్యుడికి సంబంధాన్ని చేశాడు అని చెప్తూ, అదేవిధంగా రాజకీయ నాయకుడు కూడా సూర్యంలో ఉన్న దాంట్లో సంస్థాన్ని చేస్తాడో చెప్పాడు. ఆయన నేను అక్కడ లేను, అక్కడ ఉన్న వ్యక్తి, స్టేజ్ మీద ఉన్న వ్యక్తి ఫోన్ చేసి స్పీకర్లో ఇక్కడ జరిగేది నాకు వినిపించాడు. నేను అల్లావల్లో ఉన్నాను, చాలా బాధపడ్డా వాళ్ళ జీవితంలో.
మా పాస్టర్ నుంచి గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మనీ వచ్చి జరిగిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక చేసినాము మా కిచెన్లు దగ్గరికి భోజనం కాబట్టి అన్నీ చేశారు. కొన్ని రోజులకి వాళ్ళు మనకి ఇక్కడ ఇంటి నుంచి 10 ఇళ్ళు దూరంలో వచ్చారు. 10 ఇళ్ళు కరెక్ట్గా మన ఇంటి నుంచి 10 ఇళ్ళు 10 ఇళ్ళు ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి వచ్చారు, భార్య భర్తలు వచ్చారు, గంటన్నర ఉన్నారు. ఆ పక్కన ఉన్న నాటుకోలు బిడ్డ దగ్గర అన్ని చోట్ల వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నప్పుడు ప్రాణం మీద వచ్చి ఏ హాస్పిటల్ జాయిన్ చేసుకునే పరిస్థితి, కాలు వాల్సిపోయి కాలు తీసే పరిస్థితిలో ఉన్నవాడిని నేను బలవంతంగా ఆటోలో తీసుకొస్తే అతను చూడటం కాదు. నాన్న చూడడానికి ఒక అడుగు కూడా కష్టపడతారు. వాళ్ళు నవ్వు నిజమా, వాళ్ళు చేస్తున్న పనులు నిజమా? అదే ఆత్మ మనసులో సంబంధించి కూడా కనబడుతుంది. ఈ మనతో మాట్లాడతారు, నవ్వుతూ ఉంటారు, అక్కడికి చెప్పి చెప్తా ఉంటారు. నేనేం జ్ఞాపకం చేయాలనుకున్నా తెలుసా? దేవుడు చూస్తున్న దేవుడు, దానివల్ల మాకు ఏ నష్టమో జరగలేదు. మనుషులు మేలు కొద్ది వదిలిపెట్టి వెళ్ళిపోయిన కొద్ది సేవ విస్తరిస్తానే ఉంది, కానీ సేవకు ఆటంకము కలగలేదు. కాకపోతే మా అనుకున్న దానికన్నా ఎక్కువ బాధ పెట్టుకోవడం వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బంది పడతా ఉన్నాము. ఆ ఇబ్బంది తొలగిపోతాయా, జీవితాలు పోతాయా? దేవుడిని చూసే దేవుడు, దేవుడిని కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు. ఆ దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేయకూడదు. మనము ఆ దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేయకూడదు. నేను సమయంగా ఒక మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఇద్దరు సేవకుల్ని ఆశ్రయించవద్దు. నేను చాలాసార్లు మాట్లాడుతుంటే మంచి కలిసింది. ఒకరోజు ఒక అమ్మాయి అంతా మాట్లాడుతుంది. ఆయన అంటే అనే మీకు ఇవ్వాల్సిన డబ్బులు తెలుస్తాను, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు రాపిస్తాను అండి. నేను ఆ డబ్బులు సంగతి కాదు, డబ్బులు లెక్కేసుకునేవాడిని అయితే నేను ఈరోజు చాలా ఉత్తమమైన స్థితిలో ఉండేవాడిని. డబ్బులు లెక్కేసుకునేవాడిని అయితే, డబ్బులు అడిగేవాడిని అయితే, డబ్బులు ఆశపడేవాడిని అయితే నేను చాలా ఉత్తమమైన స్థితిలో ఉండేవాడిని. ఇద్దరు సేవకులను ఆశ్రయించడం వల్ల నువ్వు ఏమీ నేర్చుకోలేవు. సంఘంలో ఉంటున్న వారికి ప్రతి కుటుంబానికి నేను చెప్తాను, ఇద్దరు సేవకులు ఉండకుండా చూసుకోండి. ఇద్దరు సేవకులను ఆశ్రయించవద్దు, ఇద్దరు సేవకులు నమ్ముకోవద్దు, అది మీకు నష్టం వస్తుంది. అలాంటి వారిని మేము మిల్లిమిల్లిగా కొన్ని విషయాలు భాగాలు తగ్గించుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు నేను ఇప్పుడు వరకు చెప్పిన ఒక విషయం, దాదాపు పావుల నుంచి మాట్లాడుతా ఉన్నాను. మాట్లాడే ఒక విషయం ఏంటి చెప్తా. క్రైస్తవులుగా అయిన మనము రకరకాల మతాల నుంచి, రకరకాల విశ్వాసాల నుంచి, రకరకాల నామకాల భక్తుల్లో నుంచి, క్రైస్తవుల నుంచి దేవుడు నమ్ముకున్న మనము మనకు అర్థమయ్యే ఒక విషయము, మనం నమ్మే ఒక విషయం ఏంటంటే దేవుడు నా కష్టాన్ని చూస్తాడు, బాధను చూస్తాడు, కన్నీటిని చూస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు. అక్కడ వరకే నమ్ముతా ఉన్నాము. ఇంకొక కోణం చూడండి, ఇంకొక అడుగు ముందుకు చూడండి. నువ్వు ఆడుతున్న అబద్ధాలు చూస్తాడు, నువ్వు చేస్తున్న మోసాలు చూస్తాడు, తన పనికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న పనులు చూస్తూ ఉంటాడు. నేను ఒకరోజు పడుకుని నిద్రపోతా ఉన్నాను. రాత్రి నిద్రపోతా ఉంటే నాకు తెలిసిన పాస్టర్ గారు కళ్ళకు వచ్చాడు. కళ్ళకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటారు, అయ్యా మీ సంఘం నుంచి మా అమ్మాయి మా దగ్గరికి వచ్చి ఈ సహాయం పడుతూ ఉంది, ప్రార్థన చేయమంటా ఉంది, మీకు మంచి రకం తెలుసు, మీరు చాలా ప్రార్థన చేస్తారని తెలుసు, ఎలా ఎందుకు జరుగుతుంది అన్నాడు. నేను కళ గురించి, దేవుడు చూస్తున్న గురించి, ఇలాంటి వాటి గురించి మీతో మాట్లాడాను. ఎందుకంటే దాన్ని బట్టి భక్తిలో కాకుండా నన్ను దేవుడు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి, గడిచిన కాలంలో జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నడిపించాడు కాకపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా ఒక వ్యక్తి నిజమైన భక్తిలోకి ఎప్పుడు వస్తాడంటే ఆ వ్యక్తి దేవుడితో సహవాసం జరిగినప్పుడు, దేవుడికి సమీపమైనప్పుడు. కాబట్టి మిమ్మల్ని దేవుడికి సమీపించేద్దామని ఆశపడతా ఉన్నాము. కానీ చాలా మంది మనం ఏం చేస్తే నమ్మకం అవ్వలేదు అనుకుంటా ఉంటారు. మాకు ఏం చేసినా వీళ్ళు తెలియలేదు అనుకుంటా ఉంటారు. మేము మమ్మల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే మీరున్న తప్పు నుంచి బయటకు వస్తారు మా ప్రేమ ద్వారా అయినా సరే అని మేము ఏదో ప్రేమ చూస్తాం. మీరు చేసే విషయాలు ఏం కాదు. కొన్ని రోజుల తర్వాత నిర్ణయం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి మనం ఒక చోటకి వెళ్ళి మా సంఘంలో అయితే నిలబెట్టలేదయా, మా సంఘంలో అయితే ప్రార్థన చేయలేదయా, మీరు మా కోసం ప్రార్థన చేయండి అడిగినట్టుగా అది రుజువైంది. మా సంఘంలో బయట ఎవరెవరు వాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తాం.
బయట ఎవరో గురించి పక్కన ప్రార్థన చేస్తాం. మా సంగతి కోసం మనం తీసుకోవట్లేదా? ఈ ఒక్కరైనా సరే మా గురించి మీరు ప్రార్థన చేయలేని సంగతి చెప్పగలరా? వచ్చిన ప్రతి సమస్య గురించి మేము ఎక్కువ ప్రార్థన చేస్తాము. మరి కఠినమైన సమస్య, ఇబ్బందికరమైన సమస్య అన్నప్పుడు సంఘంలో బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము. మానవుడు మీ వల్ల అన్యాయం జరిగిందని చెప్పలేని వాళ్ళు ఎవరు లేరు. దేవుడు అన్యాయం జరిగిందని కూడా చెప్పలేని వాళ్ళు లేరు. దేవుడిని చూస్తా ఉన్నాడు, దేవుడిని చూస్తా ఉన్నాడు. ఆ భయంతో జీవించడానికి ప్రయత్నించి నేను దగ్గర సంవత్సరం క్రితం ఒక 2 నెలలు ఒకే ప్రసంగాన్ని ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఒకే మెసేజ్ అంటూ 2 నెలల క్రితం, 2 సంవత్సరాల క్రితం, అంటే దగ్గర పోయిన సంవత్సరం జూన్ జూలై ఆగస్టు దాదాపు 3 నెలలు ఒకే మెసేజ్ ఎక్కువసార్లు చెప్పడానికి ప్రయత్నించాలి. ఏంటంటే మేము మీ ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నామో, ఎలాంటి అలమారికలు లేకుండా ఉన్నామో, మా హృదయంలో ఏది దాచుకోకుండా మీతో మనస్ఫూర్తిగా ఎలా ఉంటున్నామో, దేవుడితో మేము ఎలా ఉన్నామో మీతో కూడా అలాగే ఉన్నాము. మీరు కూడా మాతో అలాగే ఉండండి, దేవుడితో కూడా అలాగే ఉండండి. మీకు మాకు మధ్య రహస్యాలు ఉండకూడదు అని 3 నెలలు నేను వాక్యం చెప్పారు. అదే సందేశం, ఒకే మెసేజ్. కానీ ఒక్క హృదయాన్ని కూడా మీకు కలిగించలేకపోయిందండి. చాలా వాక్యం చెప్పిన తర్వాత కూడా మనం ముసుగు వేసుకుని దేవుడి దగ్గరికి వస్తాం. తలకు ముసుగు వేసుకోవచ్చు, హృదయానికి ముసుగు వేసుకోకూడదు. దేవుడి దగ్గరికి వచ్చేదే హృదయాన్ని తెరిచి ఎలా నా హృదయం ఎలా ఉందని చూపించడానికి. మనము మనుషులను మోసం చేసే ప్రయత్నంలో దేవుడిని మోసం చేస్తూ ఉంటాము. మనము మనుషుల దగ్గర నటించే పరిస్థితిలో దేవుడి దగ్గర కూడా నటిస్తూ ఉంటాము. మూడులో ఒకే వాక్యం చెప్పారు. కారణం ఏంటంటే ఒకరి జీవితంలో జరిగిన భయంకర విషయం నాకు అర్థమైంది, నాకు తెలిసింది. చాలా పెద్ద విషయం అది. దాన్ని దాచేసుకుంటే ప్రయత్నం చేశారు. ఈ రోజు వరకు ఆ విషయాన్ని బయటకు తీసుకురావాలి. ఈ రోజు వరకు ఆ విషయం బయటకు పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడని తెలిసిపోబడుతుంది. పాపాన్ని దాచిపెడితే ఏమో తెలుసా? పాపాన్ని దాచిపెడితే ఏమో తెలుసా? పాపము ఒక చెట్టులాగా పైకి పెరుగుతుంది. దాని ఫలాలు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. పాపం వల్ల వచ్చే ఫలాలు, పాపం వల్ల వచ్చే శిక్ష, పాపం వల్ల వచ్చే ఉగ్రత అనుభవించాల్సి ఉంటుంది. మనుషులతో ఒకసారి మన జీవితంలో తప్పులు జరుగుతుంటాయి. నేను ఏ తప్పు చేయలేదని చెప్పారంటే వాటికి నా బట్టి కూడా ఏదో తప్పు జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం సరి చేసుకోవాలి, దేవుడి దగ్గర సరి చేసుకోవాలి, మనుషుల దగ్గర సరి చేసుకోవాలి. అది మనకు నూతనమైన జీవితాన్ని జీవనిస్తుంది. ఈరోజు మనుషులు అనేక మంది దేవుడు చూస్తున్నాడు, లేవనెత్తాడని మాట్లాడుతున్నారు. కానీ దేవుడు నా పాపాన్ని కూడా చూస్తున్నాడు. దేవుడు వ్యతిరేకంగా చేసే ప్రతి పని, ప్రతి మాటను చూస్తున్నాడు. దీని ఒప్పుకుని విడిచిపెట్టకపోతే దీని ఫలాన్ని ఖచ్చితంగా నేను కోసుకోవాల్సి ఉంటుంది అని భయం లేకుండా జీవించిన తర్వాత మనం ఉంటాము. అటువంటి తరంలో కొనసాగుతున్న వాళ్ళ నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఈ మాటలు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలు బాధలు చూశాను, వారి మరణున్నాను, వారి దుఃఖము నాకు తెలుసు అని అంటున్నాడు. నీ దుఃఖము దేవుడికి తెలుసు, నీ బాధ దేవుడికి తెలుసు, నీ కన్నీరు దేవుడికి వస్తున్నాడు. ఈ మాటలన్నీ తన హృదయంలో ఉన్న మాటలన్నీ దేవుడు ఎవరు చెప్తా ఉన్నాడు? ఇక్కడున్న మాటలు ఎవరితో మాట్లాడుతున్నావా? మోషేతో మాట్లాడతా ఉన్నాడు. ఒక దేవుడు మనిషితో తన హృదయంలో ఉన్న రహస్యాలు చెప్పుకుంటా ఉన్నాడు. తన హృదయంలో ఉంచబడిన బాధలు చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడి దగ్గర కూడా దాయడం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ తన హృదయాన్ని పంచుకుంటా ఉన్నాడు. ఒక మనిషితో దేవుడు ఎప్పుడు తన హృదయాన్ని పంచుకుంటాడు? ఒక మనిషితో దేవుడు తన హృదయాన్ని పంచుకున్నప్పుడు ఆ మనిషి జీవితంలో ఏ మాట వస్తుంది అనే మాటను చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఒక మనిషితో దేవుడు ఎప్పుడు తన హృదయాన్ని పంచుకుంటాడంటే, ఈ మాటలు మాట్లాడుతున్న దేవుడు ఒక మండుచున్న పదలోంచి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ముందు ఉన్న వచ్చిన మనకు తెలుసు కాబట్టి, ఇక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు కాబట్టి, వచ్చిన చదివి నేను వివరించలేదు. కానీ
ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే ఒక మండుచున్న పొదల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు దేవుడు మండుచున్న పొదలు కూడా? దానిలో కూడా ఇస్తాడు ఆయన. నేను విడిపించడానికి వచ్చాను అంటాడు. ఎందుకు చివరి భాగాన్ని చూసినట్లయితే ఐగుప్తులు చేస్తుంది చదువు వారిని విడిపించడము ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశం అంటే పాలు దేవరించిన దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చేస్తుంటా ఉన్నాడు. మన దేవుడు శ్రేష్టమైన దాన్ని మన తోట కోసం దిగి వచ్చే దేవుడు. తన ప్రజలందరినీ మోషేతో చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు సార్? ఎప్పుడు చెప్తా ఉన్నాడు సార్? ఆ మండుచున్న పొద ఏంటో చూడటానికి మోషే వచ్చినప్పుడు, మోషే దగ్గరికి వచ్చినప్పుడు 5వ వచనం మనం చూస్తాము. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని నేను. దేవుడి దగ్గరికి వస్తున్న వాళ్ళారా, సంఘానికి వస్తున్న వాళ్ళారా, దేవుడిని ఆరాధించడానికి ఆదివారం ఆరాధనకు బుధవారం సమయంలో వస్తున్న వాళ్ళారా, దేవుడు నిలిచి ఉన్న స్థలము, దేవుడు మాట్లాడే స్థలము పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలోకి రావడానికి మోషేకి దేవుడు ఒక ఆజ్ఞ ఏంటంటే నీ చెప్పులు విడుమని చెప్తాడు. అందరూ చెప్పులు బయట చేసి వస్తా ఉన్నాం. చాలా దేశాల్లో, చాలా మన దేశంలో కూడా కొన్ని పెద్ద పట్టణాల్లో అందరూ చెప్పులు రిమూవ్ చేసుకుని చెట్లు చేస్తారు. దేవుడు దాని గురించి మాట్లాడలేదు. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడలేదు. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడలేదు. మనం విడిచిపెట్టాల్సిన వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు తన హృదయాన్ని నీకు ఎప్పుడు పంచుకుంటాడంటే ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి నీకు ఆశగా ఉందా? దేవుడు మాట్లాడిన ఆశలో ఉన్నాను. ఒకసారి చెప్పకూడదామా? దేవుడు ఆశగా ఉన్నప్పుడు చెప్పట్టుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన మాట్లాడాలని దగ్గరికి వస్తాడు. ఆయన మాట్లాడడానికి నాకు నోరు తెస్తాడు. నువ్వు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టావా? ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకదాన్ని పట్టుకుని ఉంటారు. ఒకరికి కోపం ఉంటుంది, ఇంకోటి చాలా చాలా ఉంటాయి. కొంతమందికి విడిచిపెట్టలేనివి, కొంతమందికి స్వనీతి ఉంటుంది, కొంతమందికి ఇంకా రకాల పాపం చెప్పి చర్చనవి చాలా లోతైన పాపనీతులు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. లోతైన పాపనీతులు ఉన్నవాళ్ళు. నాకు ఒక అమ్మాయి తెలుసు. ఆయన సడన్గా ఒక కొత్త స్టోరీ చెప్తుంది. పలానా చేస్తాను, పలానా చేస్తాను, పలానా చేస్తాను. 2 నెలలకి 3 నెలలకు ఒక కొత్త స్టోరీ బయట తీసుకొస్తాయి. ఆమె ఎందుకు చెప్తుంది తెలుసా? అమ్మాయి చేస్తా ఉంటుంది. ఆ మాట బయటికి రాకూడదని ఎవరో ఒకరిని పెట్టి ఆ పని చేస్తానని చెప్తా ఉన్నాను. నేను ఇలాంటి వారిని 2 వ్యక్తులు చూశాను. ఒక హాస్టల్లో ఒక అతను చెప్పాడు. అక్కడ కనిపించిన వాళ్ళందరికీ ఆ వాక్యం గురించి చాలా తప్పుగా చెప్తా ఉండేవాడు. ఆ వాక్యం గురించి చాలా బయట నుంచి చెప్తా ఉండేవాడు. హాస్టల్లో మొత్తానికి చేస్తాడని చెప్పేవాడు. ఇంకోటి ఆఖరికి ఆడటంతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మాట కూడా పెట్టాలి. అక్కడ అక్కడ దాకా పెట్టిన తర్వాత ఆ విషయం నా దగ్గర వచ్చింది. ఇద్దరు నాకు తెలుసు, వాక్యం తెలుసు, ఈ చెప్తున్న వ్యక్తి తెలుసు, ఇద్దరు తెలుసు. ఆ వాక్యాన్ని అర్థం చాలా మంచి వ్యక్తి, కొద్దిగా దేవుడి భయం వచ్చే ఉన్న వ్యక్తి. ఇతనికి దేవుడి భయం వచ్చి ఏమీ లేవు, కానీ దేవుడు నా పక్కనే ఉంటాడు అన్నట్టుగా మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరిని చూస్తే వాటిని దేవుడిని నమ్ముతున్న వాళ్ళగా కనపడదు, మంచి వాళ్ళగా కనపడదు. ఈ చెప్తున్న వ్యక్తి దేవుడు నమ్ముతున్న వాళ్ళగా కనపడదు. ఇద్దరు పరిస్థితులు నాకు తెలుసు. ఇతడు చెప్తున్న ప్రచారం తిరిగి ఆఖరికి ఆ మాస్టర్ యొక్క యజమానుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చాలా రోజు అందరినీ కూర్చొని మాట్లాడుతున్నారు. రోజు సరే దొరుకుతుంది, ఏమైపోతుంది, ఏం చేద్దాం అన్నప్పుడు సరే నేను అనుకుంటాను చెప్పి మాట్లాడిన తర్వాత చాలా మందితో మాట్లాడారు. దగ్గర హాస్టల్లో మాకు 30 మందితో మాట్లాడారు. ఒక 60 మంది ఉంటారు హాస్టల్లో. సగం మంది కన్నా ఎక్కువ మందితో మాట్లాడారు. మిగతా సగం మంది చదవరు. మాట్లాడినప్పుడు నాకు విషయం అర్థం ఏంటంటే ఈ వాటిని ఆయన చాలా మంచివాడు, అతను ఏ తప్పు లేదు. మరి ఎందుకంటే నాకు ప్రచారం వస్తా ఉందని అప్పుడు ఇతర గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. వాటి గురించి అతను చెప్పిన ప్రతి మాట ఇతను చేస్తా ఉండేవాడు. ఇతను హాస్టల్ సోపు తీసుకెళ్ళిపోయాడు, ఆయిల్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయాడు, అమ్మాయిని ఇతను తప్పుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. దాదాపు అలాంటి ఆత్మ కలిగిన అమ్మాయిని కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పడాల్సి చేయగలిగారు.
ప్రతి 2 నెలలకు ఒకసారి కొత్త స్టోరీ బయటకు తీసుకొస్తాయి. మేము ఆ స్టోరీలో కారణం ఏంటి తెలుసా? ఆయనమై చేస్తూ వేరొకరు చేస్తున్నట్టుగా చేస్తా ఉంటుంది. ఇదొక ఆత్మ, ఇదొక పరిస్థితి. ఈ సంఘాల్లో ఏడుబడి ఎందుకు చేస్తా ఉందంటే మనం వాటిని నమ్ముకోవడం వల్ల. ఇక్కడ మనం చూసినట్లయితే దాన్ని వదిలిపెట్టాలి. ఏ వదిలిపెట్టాలి చెప్తూ కోపం అబద్ధాలు చెప్తూ ఉంటుంది కదా. ఈ అమ్మాయి వదిలిపెట్టాల్సింది ఏంటంటే తను చేస్తున్న పాపాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినంత కాలము ఎవరో ఒకరి మీద పెట్టి ప్రచారం చేస్తూనే ఉంటది. వాక్యం ఉంచిన వాళ్ళ దేవుడు తన హృదయాన్ని నీతో పంచుకోవాలంటే, దేవుడు తన హృదయం నీకు చదవాలంటే, దేవుడి హృదయంలో ఉన్నది నీకు తెలిసేలాగా ఉండాలంటే నువ్వు విడిచిపెట్టాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఈ రోజు విడిచిపెట్టాల్సిన సిద్ధపడు. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడాలి. తన హృదయంలో వల్ల నీకు చూపిస్తాడు. తన హృదయంలో నువ్వు సరి చేసుకుంటే, నువ్వు స్థిరపరచబడితే ఎలాంటి విషయాలు పంచుకుంటాడో చూపిస్తాడు. 5వ రోజులో దగ్గరికి రావద్దని చెప్తా ఉన్నాడు. ఏమంటాడు మాట? దగ్గరికి రావద్దన్నాడు. 10వ రోజు చదువు ఒకసారి కదా. రమ్ము అనిపిస్తాడు. ఏ దేవుడైతే దగ్గరికి రావద్దన్నాడు అదే దేవుడు ఒక 5 వచనాల తర్వాత రాపిస్తా ఉన్నాడు. నిజానికి రమ్ము అని మాట 2 విధాలుగా రాయబడి నిన్ను పంపిస్తాను రా అంటా ఉన్నాడు. అలాగే దగ్గరికి కూడా రమ్మంటా ఉన్నాడు. దేవుడు దగ్గరికి ఎప్పుడు తీసుకుంటాడు తెలుసా? దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలవు తెలుసా? నువ్వు విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలని సిద్ధపడినప్పుడు, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టడానికి సిద్ధపడినప్పుడు నేను దేవుడి దగ్గరికి పిలుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ 10వ వచనం ఉంటా ఉంది, చదువుతామా? 10వ దగ్గరికి నిన్ను పంపిస్తాను అంటా ఉన్నాడు. తర్వాత నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుండి తోడుకోపోవాలని అంటాడు. అంటే నేను దిగి వచ్చాను. దేనికోసం దిగి వచ్చానంటే ఐగుప్తు దేశంలో నుంచి నా ప్రజలను కనాను దేశానికి తీసుకెళ్ళడానికి దిగి వచ్చాను. ఆ బాధ్యత ఎవరిస్తా ఉన్నాడు? మోషేకి ఇస్తా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? మోషే పరిశుద్ధ భూమిలో వదిలిపెట్టాల్సిన వాటిని వదిలిపెట్టాల్సి పడ్డాడు. గొర్రెల మందలు కాల్చుకుంటున్న మోషేని దేవుడు రాజు కన్నా ఉన్నతమైన వాటిని చేస్తా ఉన్నాడు. మోషే రాజకుమారులుగా పెరిగాడు. ఆ స్థానంలో నిలవలేకపోయాడు. అక్కడ నుంచి వచ్చి గొర్రెల కాపలా పనిచేస్తా ఉన్నాడు. గొర్రెల కాపలా ఉంటా ఉన్నాడు. అక్కడ నుంచి లేవనైతే మరలా సింహాసనం లేదు, కానీ మోషేకి రాజుగా మాత్రం ఉన్నాడు. వారందరికీ నాయకుడుగా ఉంటాడు. ఇశ్రాయేలు అప్పుడు రాజు అని మాట లేదు కాబట్టి మోషేని రాజుని పర్వాలేదు, కానీ రాజు కన్నా ఉన్నతమైన వాడు, తన ప్రజలను విడిపించి తీసుకెళ్ళిన వాడు, అత్యున్నతమైన నాయకుడిగా కొన్ని లక్షల మంది యొక్క తన నాయకత్వంలో కొన్ని లక్షల మంది ఉన్నట్టుగా దేవుడు మోషేని లేవనెత్తాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడు మోషేని కొన్ని లక్షల మందికి నాయకుడిగా చేయడానికి కారణం ఏంటి తెలుసా? కొన్ని లక్షల మందికి ఆహారం ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? కొన్ని లక్షల మందిని ఒక పిలుపు చేత నడిపిస్తూ తీసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధ భూమిలో విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాల్సి సిద్ధపడ్డారు. చాలా మంది మనుషులు ఈ విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవడం వల్ల దేవుడికి ఆ సింహాసనాన్ని వదిలిపెడతా ఉన్నారు. దేవుడికి ఆ కిరీటాన్ని విడిచిపెడతా ఉన్నారు. మోషేకి కిరీటం లేదు, సింహాసనం లేదు, అయినా రాదే. మోషేని ఎవరు రాజుకోలేదు, అయినా సరే రాదే. కారణం ఏంటంటే అప్పుడు తన ఆధ్వర్యంలో తన నాయకత్వంలో ఉన్నవారిన తక్కువ మంది ప్రజలైన రాజులు అనేక మంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూస్తాం. వారి గురించిన వారి ద్వారా ఈరోజు ఊరికి పంచుకుంటామన్న మొదటి విషయం ఏంటి తెలుసా? నా కష్టాన్ని కన్నీటిని బాధలు చూస్తున్నాడు దేవుడు నమ్ముతున్న మనము ఆయనకు వ్యతిరేకంగా మనం చేస్తున్న ప్రతిదాన్ని చూస్తున్నాడని భయం కలిగి సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడతాం. దేవుడు తన హృదయాన్ని ఏ మనిషిగా పంచుకుంటాడంటే, దేవుడి సన్నిధిలో తనకి ఇష్టం లేని, దేవుడికి ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డ వారిని దేవుడు తన హృదయంలో వాటిని పంచుకుంటాడు. తేలిక మాటలు చెప్పాలంటే దేవుడు ఏ మనిషితో తన హృదయాన్ని కృమణించుకుంటాడంటే, తనకి ఇష్టం లేని దాన్ని పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడిన వారిని ఖచ్చితంగా నాతో మాట్లాడతాడు. మూడోది, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో దేవుడికి ఇష్టం లేని విడిచిపెట్టడానికి ఇష్టపడతామో, దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి ఆటంకం వచ్చేదాన్ని విడిచిపెడతామో,
దేవుడిని అత్యున్నత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చాలా మంది తాము పట్టుకున్న దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక దేవుడికి సింహాసనాన్ని గడువుతుంటారు. తాము ఏదైతే కలిగి ఉన్నారో, ఏ బంధకాలు అయితే ఉన్నారో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక దేవుడిచ్చే మహిమను కోల్పోవడానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ రోజు కనుక మోషే నీ చెప్పులు విప్పులని చెప్పినప్పుడు, నేను విప్పనయ్యా ఇక్కడ ముళ్ళున్నాయని చెప్తే, నేను విప్పనయ్యా ఇక్కడ రామున్నాయని చెప్తే, నేను విప్పనయ్యా ఇక్కడ వేడిగా ఉందని చెప్తే, మోషే ఎన్నటన్నిటికీ ఆ గొర్రెలు కాపాడని వీడిపోయి ఉండేవాడు. అవునా కదా? ఈరోజు వాక్యం వాళ్ళ నువ్వు ఉన్న స్థితిలో నుంచి దేవుడిని లేవనెత్తానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆశపడతాడు. ఉన్నతమైన స్థితిలో లేవనెత్తాన్ని ఆశపడతాడు. అది జరగాలంటే కొన్ని నువ్వు విడిచిపెట్టాలి. అది జరగాలంటే కొన్ని విషయమే నువ్వు పశ్చాత్తాపడాలి. అవి జరగాలంటే కొన్ని విషయమే దేవుడి పాదాలు పడుకుని, అయ్యా ఇది నేను విడిచిపెట్టడం నాకు సాధ్యం కాలేదు, నాకు సహాయం చేయని అడగాలి. నువ్వు అడగలిగితే దేవుడు తన హృదయాన్ని పంచుకుంటాడు. నువ్వు అడగలిగితే దేవుడు నీకు ఉన్నత పరిస్థితుల్లో లేవనుంటాడు. ఈ రోజుల్లో మనుషులైన వాళ్ళు అనేక మంది తనకి ఉన్న కష్టం గురించి కూడా మాట్లాడలేకపోతారు. నాకు కొంతమంది స్త్రీలు తెలుసు, వారు ప్రార్థన చేసుకుంటారు, దేవుడి దగ్గరికి వస్తారు, అన్నీ ఉంటాయి వాళ్ళ జీవితాలు. చాలా మంది స్త్రీలు తెలుసు, వారి భర్త అయిన వాళ్ళు భయంకరమైన స్థితిలో కొనసాగుతూ ఉంటారు. వారి భర్త అయిన వాళ్ళు కొంతమంది రక్షణ లేని వారికి ఉంటూ మంచి వారిగా ఉండేవారు ఉంటారు, కొంతమంది రక్షణ లేకుండా భయంకరమైన లోకంలో ఉన్నవారు ఉంటారు. అయినా ఈ స్త్రీ అయిన వాళ్ళు వారి గురించి భారంతో కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం లేని వారిగా ఉంటా ఉంటారు. వారికి కొన్ని విషయాలు వదులుకోవడం ఇష్టం ఉండదు, ప్రార్థనకు వస్తారు కానీ కొన్ని విషయాలు వదులుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి భర్తలు మారకపోవడం వల్ల రోజులో వారి జీవితంలో శిక్షణ కష్టాన్ని అనుభవిస్తున్నా సరే తమ భర్తలు మారడం కోసం ప్రార్థన చేయలేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు వదిలిపెట్టాల్సి కొన్ని ఉంటాయి. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఈరోజు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టడానికి నమ్మకమైనట్లయితే దేవుడిని ఒక ఉన్నతమైన సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఇక్కడ ప్రతి ఒక్కరిని దేవుడు నోరు తెచ్చి తన హృదయాన్ని పంచుకునే వారిగా ఉండాలని, ప్రతి ఒక్కరు దేవుడి చేత ఉన్నతమైన స్థితిలో లేవనెత్తబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రతి ఒక్క దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పిల్ల మన కలిగి దేవా, సర్వీస్ సర్వోన్నత నీ అత్యున్నతమైన